వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈ రోజు అయితే నేను హెయిర్ కి ఆయిల్ ఎలా చేసుకోవాలంటే నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఏమేమి చేసుకున్నానో చూపిస్తాను రండి. సో ముందుగా అయితే మందార పువ్వులు మీకు ఎంత వీలైతే అంత ఎక్కువగా తీసుకోండి. తర్వాత వచ్చేసి ఇదేంటి మందార ఆకు, తర్వాత వచ్చేసి ఇది భృంగరాజ్ అంటే గుంట గరగడ ఆకు. ఇక్కడ వాళ్ళకి చాలా వరకు తెలుసు, మామూలుగా అయితే భృంగరాజ్ అంటారు. ఇది ఆయిల్ వచ్చేసి మీరు ఏ ఆయిల్ వాడితే అది యూజ్ చేయొచ్చు. నేనైతే అలోవెరా పారాషూట్ అయితే వాడతానండి. ఇది సో ఇవైతే వాడతాను. సరే ప్రాసెస్ అయితే చూపిస్తాను రండి. ముందుగా కొంచెం మందంపాటి బౌల్ అయితే తీసుకోవాలి. ఆయిల్ మంచిగా మరగడానికి ఆన్ చేసేసుకొని ఆయిల్ అంతా వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా వేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మెంతులు అయితే తీసుకోవాలండి. ఇది మంచిగా వేడయ్యేలోపు వీటన్నిటిని మనం మిక్సీ పట్టి వేసుకుందాం. మిక్సీ ఎందుకంటే మామూలుగా ఇలానే వేస్తే ఎక్కువ ఆయిల్ అనేది ఈ వీటికే పట్టేస్తుంది కాబట్టి మిక్సీ పట్టేసుకుంటే మనం మంచిగా ఆయిల్ అనేది మొత్తం డ్రా చేసుకోవచ్చు. మొత్తం ఏంటి స్ట్రైనర్ పెట్టి మంచిగా ఆయిల్ అనేది తీసుకోవచ్చు అండి. ఫస్ట్ వీటిని మిక్సీ జార్లో అయితే వేసుకుందాము. ఫస్ట్ అయితే ఇక మందారాకులు కడిగి మంచిగా ఆరబెట్టేసుకున్నాను నీళ్ళలోనే. తర్వాత ఇవి కూడా భృంగరాజ్ కూడా కడిగి ఆరబెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రెష్గా ఉన్న మందారాకులు, మందార పువ్వులు నేనైతే వీటన్నిటిని మిక్సీ అయితే పట్టేస్తానండి. ఇక మిక్సీ అయితే పట్టేసుకున్నాను. మొత్తం పేస్ట్ లాగా కాకపోయినా కానీ ఇలా కొంచెం కచ్చపిచ్చగా పట్టేసుకోవాలి. ఇదంతా ఇక ఆయిల్ అయితే వేడైపోయిందండి. అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సిమ్లోనే వేడి చేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం బౌల్ అనేది పెద్ద తీసుకోవాలి, పైకి వచ్చేస్తుంది ఆయిల్ మళ్ళీ. ఈ పేస్ట్ అంతా ఆయిల్లో మంచిగా మగ్గిపోవాలి. ఈ బబుల్స్ అన్ని పోయేంత వరకు మగ్గించుకుంటే అప్పుడు ఆయిల్ రెడీ అయినట్టు. అప్పటి వరకు ఇలానే సిమ్లోనే చేసేసుకోవాలి. వీలైనంత వరకు సిమ్లోనే ఫ్రై చేసుకో. ఆయిల్ అనేది మంచిగా మరగనివ్వాలండి. ఇలా బబుల్స్ అన్ని అలానే వేస్తే ఈ ఆకుకంతా ఆయిల్ అయితే పట్టేస్తుంది. మనం ఎంత పిండినా కానీ ఆయిల్ అయితే మనకి మొత్తానికి రాదు. ఇదిగా ఆయిల్ అయితే మంచిగా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. అంటే ఈ రసం అంతా దిగిపోతుంది అన్నట్టు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. ఓపిక్గా అయ్యేంత వరకు సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. అంటే ఒకేసారిగా పెరిగిపోతుంది, ఒకేసారిగా బ్లాక్ అవుతుందని కాదు. హెల్దీగా ఉంటుంది జుట్టు మాత్రం. అంటే డ్రాండ్రఫ్ అలాంటివి ఏం లేకుండా కొంచెం హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటుంది, సిల్కీగా కూడా ఉంటుందండి. ఈ ఆయిల్ ఎందుకు వాడతానంటే నేనైతే కొంచెం ఇది ఆయిల్ పెట్టుకున్నా కానీ కొంచెం హెయిర్ అనేది సిల్కీగా పొడి పొడిగా అనిపిస్తుంది. అందుకని ఇది పెట్టేసుకుంటాను నేను ఇప్పుడు. ఇంకా ఆకంతా పైకి వచ్చేస్తుంది బ్లాక్ గా. ఇంకా కాసేపట్లో ఈ బబుల్స్ కూడా పోతాయి, అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్నవన్నీ అయిపోయాయి. ఇదిగా మొత్తం బబుల్స్ అన్ని పోయాయి కదా, ఆయిల్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంతవరకు ఉంచుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారాక ఒక బౌల్లోకి మనం స్ట్రైనర్ తోటి ఆయిల్ అంతా
అందులో వేసేసుకున్న తర్వాత ఈ డబ్బాలో పెట్టేసుకోవడమే. ఇంకా ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇది కొంచెం సేపు చల్లారేంత వరకు ఇంకా అలా పెట్టేసుకుంటాను. ఈ స్ట్రైనర్లోకి తీసేసుకున్నాం. కలర్ అంతా మారిపోతుంది, బ్లాక్ అయినా డార్క్ గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది ఆయిల్ అయితే. ఎంత వీలైతే అంతసేపు ఈ స్ట్రైనర్లోనే ఉంచేస్తే ఈ పేస్ట్ అంతా ఆయిల్ అనేది కంప్లీట్గా దిగిపోతుంది. పిల్లల వ్యాన్ వచ్చినట్టుందిగా. ఇక ఆయిల్ అంతా ఇందులోకి వేసేసుకున్నానండి. ఇలా ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు ఉంచేస్తే, ఇది స్టీల్దే, ఏం ఖరాబ్ కాదు, మొత్తం ప్లాస్టిక్ అనుకుంది. సో అదండి, నేనైతే ఈ పద్ధతిలోని ఆయిల్ అయితే రెడీ చేసుకుంటాను. సో చాలా డిఫరెంట్ గా చేసుకుంటారు. ఏం యూజ్ చేసుకున్నా కానీ అందులో ఎక్కువ మందార పూలు మాత్రం యూజ్ చేస్తారు. అదే కొంచెం హెల్దీ హెయిర్ కి అయితే. సో నా స్టైల్లో మీకు ఎలా అనిపించింది, మీరు కూడా ఇలా చేసుకుంటారా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్.